గౌరవనీయులు ఎంతసేపు పని గౌరవ ఎమ్మెల్యే గారికి సేవగా చెప్తున్నాం. మనందరి కుటుంబంలోని ఒక మనిషిగా మనందరి కుటుంబ పెద్దగా చూసేటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే తోటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సోమవారపల్లె గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి మహిళలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మనం సమావేశం కావడం చాలా ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేదలకు వైద్యం విషయంలో, ఆరోగ్య విషయంలో ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనటువంటి అంత మంచి కార్యక్రమంలో మనందరం ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని గురించి మన జగనన్న ప్రభుత్వం గురించి, ఈనాటి ముఖ్యమైనటువంటి అంశం గురించి మన ప్రీతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. అంతకంటే ముందు మన సోమవారపల్లె గ్రామ పంచాయతీ మన ప్రొద్దుటూరు విషయానికి వచ్చినప్పుడు, ప్రొద్దుటూరును సుదీర్ఘంగా ఎన్నో ఏళ్ళు శాసనసభ్యులుగా మన ప్రొద్దుటూరును ఎంతో మంది పరిపాలించినారు. ఎంతో 25-30 సంవత్సరాలు పవర్లో ఉండి శాసనసభ్యులుగా ఉండి, ఒక 10-15 సంవత్సరాలు వాళ్ళు శాసనసభ్యులుగా లేకపోయినా కూడా అధికార పార్టీలో ఉండి ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి ఆమడ దూరంలో దాదాపు ఒక 40-50 సంవత్సరాలు, 35-40 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు ఏ మాత్రం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండేది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన ప్రియతమ శాసనసభ్యులు 2 టర్ములు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా మీ అందరి దయవలన శాసనసభ్యులుగా కొనసాగుతున్నాడు. ఒక్కసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఇక్కడ ప్రతిపక్షంలో మనం ఎమ్మెల్యేగా ఉండడం మన దురదృష్టకరం. అంటే ప్రతిపక్షంలో ఉందాం కాబట్టి మన ప్రొద్దుటూరు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ పెద్దలు తీసుకురాలేకపోయినారు. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి కావడం వల్ల మన జిల్లా వాడు మన ప్రొద్దుటూరుకి మీద ఉండే ప్రేమతో, ముఖ్యంగా మన శాసనసభ్యులు గారి మీద ఉండేటువంటి ప్రేమతో ఈ 4.5 సంవత్సర కాలంలో 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా విలువలాడిపోయిన సంవత్సరంలో 2.5 సంవత్సర కాలంలో మాత్రమే ప్రొద్దుటూరు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఈ 2.5 సంవత్సర కాలంలో కూడా మనందరం ఇక్కడ జగనన్న కాలనీ సోమవారపల్లెలో ఏర్పాటు చేస్తూ ఉంటాం. అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి కొత్తగా శాంక్షన్ అయ్యి వేగంగా పని జరుగుతూ ఉంది. ఇటు దగ్గరలో మున్సిపల్ పార్కు, కొత్త మార్కెట్, పెద్ద కాలువలు, పైప్ లైన్లు, ఆర్టీసీ బస్ స్టాండ్, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మంచినీళ్లు, మున్సిపాలిటీలంతా కూడా ఫిల్టర్ వాటర్ వస్తూ ఉంటాయి. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తూ ఉన్నట్టే మన సోమవారపల్లె గ్రామ పంచాయతీ అయిన ఈశ్వరెడ్డి నగర్, పెన్నానగర్ ప్రజలందరికీ కూడా ప్యూరిఫైడ్ వాటర్ కావాలని మీ అందరి తరఫున, సోమవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
జరగబోయే రోజుల్లో మనకు కూడా డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇక్కడ మమ్మల్ని సర్పంచ్గా పెట్టడం, ఎమ్మెల్యే గారు ఈ సోములవారిపల్లి గ్రామ పంచాయతీకి మంచినీళ్ళ సమస్య లేదు అంటే కారణం ఎమ్మెల్యే గారే. సుమారు ₹1 కోటి మనకు గ్రాంట్ ఇచ్చి ఈశ్వరెడ్డి నగర్, పెన్నానగర్ వాసులకు మంచినీళ్ళ సమస్య ఏమాత్రం లేకుండా మరీ ఎక్కువయ్యి మనం నీళ్ళని రోడ్ల ముడి పడేస్తున్నాం, నీళ్లు ఎక్కువయ్యి రోడ్ల ముడి వేస్తున్నాం. అటువంటి పరిస్థితి అంటే మంచినీటి సమస్య ఏమాత్రం కూడా లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొక్కసారి సోములవారిపల్లి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పెన్నానగర్లో ఉండే ముస్లిం పూర్వీకుల మహిళలు అన్నమ్మకు కసువు బైపాస్ మీద తీసుకొని వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒక కసువు ట్రాక్టర్ మీరు ఏర్పాటు చేయండి అన్నా అంటే 2017 సంవత్సరంలో ఇక్కడే ఇదే ప్లేస్ లోనే అందరి మహిళల సమక్షంలో ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు, ఆనాటి కాలంలో 9 లక్షల రూపాయలు సొంత డబ్బులు, ప్రభుత్వ నిధులు కాదు, సొంత డబ్బులు, ప్రభుత్వం లేదు, ఆయన సొంత డబ్బులతో మన గ్రామ పంచాయతీకి 9 లక్షల రూపాయలు పెట్టి కసు ట్రాక్టర్ పెడితే ఈ రోజు ఆ కసు ట్రాక్టర్ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతిరోజు కసు సేకరిస్తా ఉందాం. ఇప్పటికే మీకు అర్థమైంది ఏం సమస్య అమ్మా? కాలువల సమస్య. కాలువల సమస్యనే మనకు ఉండేది టోటల్ గా. ఇప్పుడు ఏ సమస్య లేదు, ఉండేది ఒకే ఒక్క సమస్య, కాలువల సమస్య. ఇప్పుడు ఎందుకు కాలువలు వేయలేకపోయాము అని అంటే మన ఊరంతా కూడా ఒక టీకపు శాస్త్రం మాదిరి ఉంటుంది. అంటే ఒక చోట ఎత్తుగడ్డలు, ఒక చోట తగ్గు, ఒక చోట కుంట, ఒక చోట మిట్ట ఇట్లా ఉంటుంది. ఇక్కడ బైపాస్ రోడ్డు చూస్తే హైట్ లో ఉంది, అక్కడ మున్సిపాలిటీ కాలువ చూస్తే హైట్ లో ఉంది, మనమంతా తక్కువలో ఉందాం. ఇట్లాంటి కారణాల వల్ల మనం కాలువలు వేయలేకపోతున్నాం. దేవుని దయ వలన మన ప్రీతమ శాసనసభ్యులు వారు పక్కనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఇక్కడ మనకు ఎదురుగా కనపడే పెద్ద కాలువల ఆధునీకరణకు 53 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చి ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తా ఉన్నారు. ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తే అక్కడ ఉండే నీళ్లు 10 అడుగులు లోతులేకపోతాయి. అక్కడ 10 అడుగులు లోతులేకపోవడం వల్ల మన ఈశ్వరెడ్డి నగర్, పెన్నానగర్ మొత్తం టోటల్ గా కాలువలు వేయడానికి అవకాశం ఉంది. ఆ పెద్ద కాలువ సమస్య అయిపోతానే నెక్స్ట్ మనకుండే సమస్య ఒక్కటే. ఇన్ని సమస్యలు మనం నెరవేర్చినాం, ప్రభుత్వము మంచి సంక్షేమం ఇస్తా ఉంది. మన ప్రియతమ శాసనసభ్యుల వారు ఈ సోములవారిపల్లి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ శ్రద్ధతో ఇవన్నీ చేయగలిగినాం. ఉండే సమస్య ఒక్కటే. ఈ ఒక్కటి మీకంటే ప్రతి ఇంటి ముందు కాలువలు తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకంటే మాకు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే కొన్ని వీధులలో రోడ్ల మీద నీళ్లు పోయడం వల్ల మేము రోజు ఆ పంచాయతీలు ఆ సమస్యలు గలాటాలు తీర్చలేకుండా కాబట్టి మీ అందరికంటే ముందు ఎమ్మెల్యే గారి అండదండలతో దీనికి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి తప్పకుండా ఉండే ఒకే ఒక్క సమస్య, ఆ ఒక్క సమస్య కాలువల సమస్య. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేటప్పటికల్లా పూర్తిగా కాలువల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రాజమల్లు, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. చేసిన సోములవారిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను మాట్లాడేదానికంటే ముందుగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటరు మహాశయులైన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికంటే 15 సంవత్సరాలుగా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 15 సంవత్సరాలుగా ఈ సోములవారిపల్లి గ్రామ పంచాయతీలో
3 దఫాలు పెద్ద పంచాయతీ అయినటువంటి ఈ పంచాయతీకి సర్పంచ్గా నేను బలపరిచినటువంటి అభ్యర్థులనే 3 సార్లు గెలిపించినారు. నేను నిలబెట్టినటువంటి జెడ్పీటీసీనే 3 దఫాలుగా గెలిపించినారు. నేను అభ్యర్థిగా మీ ముందుకు పంపించినటువంటి ఎంపీటీసీలనే అందరినీ గెలిపించినారు. వార్డు మెంబర్లను గెలిపించినారు. 2009లో వరదరాజరెడ్డి గారి పట్ల విముఖత చెందిన నేను వ్యతిరేకత 2014లో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాకు మెజార్టీని ఇచ్చినారు. 2019లో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు శేఖర్ చెప్పినట్టు 3500 ఓట్ల మెజార్టీని మళ్ళీ ఇచ్చినారు. అంటే 15 సంవత్సరాలకు మీరై నన్ను ఇంత ప్రేమపూర్వకంగా ఇంత ఆదరాభిమానాలతో నా నాయకత్వాన్ని విశ్వసించే నా తల్లులకు 2 చేతులెత్తి పాదాలకు నమస్కరించినా కూడా మీ రుణం తీర్చుకోలేదు. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేదు. వేదిక మీద నా తమ్ముళ్ళు చెప్పినట్టు నిజమే, నేను ఈ గ్రామ పంచాయతీ పట్ల పక్షపాతిని. సత్యమే, ఈ పంచాయతీలోని ప్రజల పట్ల కాస్త నేను ఒక ముద్ద పువ్వ ఎక్కువ పెట్టేదానికి నా మనస్సు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కారణం కృతజ్ఞతాభావం. కారణం ఇక్కడే నేను రామేశ్వరంలో పుట్టడం, ఈ ప్రాంతంలో పెరగడం, చిన్నప్పటి నుంచి ఇక్కడే జతగాళ్ళు కావడం, నన్ను బలపరచడం, ఇంత ప్రేమపూర్వకంగా నన్ను గెలిపించడం అంతా వెరస్తే నాది ఒక కుటుంబం అయింది సోమవారపల్లి గ్రామ పంచాయతీ. నేను మాట్లాడే ఏ మాట కూడా తల్లులారా నాలుక మీద నుంచి మాట్లాడే మాటలు కాదు, నా బొడ్డు దగ్గర నుంచి వచ్చే మాటలు, నా హృదయపు తరంగాల నుంచి వచ్చే మాటలు, మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలు. ఇది మీ పట్ల నాకు అచంచలమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ ఉంది, కృతజ్ఞతాభావం ఉంది. జీవితం అంతా మీకు సేవ చేయాలనే దృష్టితోనే జీవిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడేటప్పుడు ఈ ఆరోగ్యశ్రీ గురించి చాలా గొప్పగా, చాలా పేదవారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మాతో మాట్లాడినారు. అది మీరు శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అందరం అంగీకరించాల్సిందే, ఆరోగ్యం, ఆయుష్. నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని వేరేటి మనం ఆ సందర్భానికి సంబంధించి మాట్లాడినా అవన్నీ రెండోవే. గౌరవము, మర్యాద, ఇంకొకటి ఎన్ని చెప్పినా కూడా మొట్టమొదట మనిషికి ప్రధానమైంది ఆరోగ్యం తల్లి. ఆయుష్ కంటే ప్రధానమైంది ఆరోగ్యం. ఆయుష్ వేరు, ఆరోగ్యం వేరు తల్లి, రెండు ఒకటి కాదు. అనారోగ్యంతో దీర్ఘకాలికంగా జీవిస్తాం 80 ఏళ్ళు, ఏం ప్రయోజనం? ఆరోగ్యంతో 60 ఏళ్ళు జీవిస్తాం, ప్రయోజనం ఉంది. ఆరోగ్యంతో 80 ఏళ్ళు జీవిస్తాం, చాలా ప్రయోజనం ఉంది. అంటే మనిషికి అన్నిటికంటే ప్రధానమైంది ఆరోగ్యంతో కూడిన సంపూర్ణమైనటువంటి ఆయుష్ కావాలా. ఇది పేదవారికి కరువు కాలేదా? పేదవారికి గోత్రం కాలేదా? 20 సంవత్సరాల కిందట, 15 సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించక మునుపు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతికే పరిస్థితి. గుండెకు జబ్బు వస్తే 2 లక్షలు, లేదు మరణం. క్యాన్సర్ వస్తే లేదు మరణం. మరొక జబ్బు వస్తే లేదు మార్గం, క్షీణించడమే. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి, పేద ప్రజల యొక్క జీవితాలకు ఒక భరోసా దొరికింది తల్లి, ఒక భద్రత దొరికింది తల్లి. ఎస్, నా కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఏదైనా ఇబ్బంది వస్తే, ఏ గుండెకు రంధ్రం పడినా, ఏ క్యాన్సర్ వచ్చినా, మరో కాలు విరిగినా, చెయ్యి విరిగినా, కంటికి శుక్లం వచ్చినా, ఏరే ఇతర జబ్బులు వచ్చినా నాకు రాజశేఖర రెడ్డి అన్న వ్యక్తి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, నా భర్తను నేను సంరక్షించుకోగలుగుతా, నా బిడ్డను నేను బ్రతికించుకోగలుగుతా అనే ధైర్యం ఇచ్చినాడు. ఇది సత్యం కాదా? ఇది సత్యం కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పగలుగుతారమ్మా? చెప్పలేరు. మరి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆ పథకానికి తిరిగి మరింత పునర్జీవనాన్ని పోసినోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి.
రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో 1559 జబ్బులు చేరిస్తే వినాలా. ఇవే మీరు తెలుసుకోవాల్సిన అవసరం, ఇది మీకు అవసరం. ఊరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 1059 జబ్బులమ్మా ముందుండేది. 1059 అంటే 1059 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడేది గతంలో. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినంత వరకు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1059 కాకుండా ఇంకా చాలా జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు పేద ప్రజలకు వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడకపోతే మనం ఇచ్చి ఏం ప్రయోజనం? పేరుకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వ ఖజానాను మనం నింపుకోవడానికో భద్రపరచుకోవడానికో ఉపయోగపడుతుందే తప్ప పేదవారికి మేలు జరగదు కదా అని ఆలోచించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో ఎన్ని జబ్బులు చేసినారో తెలుసునమ్మా జగన్మోహన్ రెడ్డి. 3255 జబ్బులు తల్లి. 3255 జబ్బులు ఎక్కడమ్మా? 3255 జబ్బులలో ఏ జబ్బు మనకు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం పోతే బెంగళూరు, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో ఎక్కడికి నువ్వు ఏ నగరం లేకపోయినా కూడా ఈ 3555 జబ్బులకు సంబంధించి నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా నీకు వైద్యం చేస్తారమ్మా. 25 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కార్డు ఇస్తా ఉన్నాం. ఈ కార్డు మీకు తెలుసో తెలీదో, ఈ కార్డు అంటే కార్డు కాదు తల్లి. కార్డు అంటే కార్డు కాదమ్మా, ఇది మన జీవితానికి, మన ప్రాణానికి సంజీవిని తల్లి. ఇది సంజీవిని, మనను బ్రతికించే కార్డు ఇది, సంజీవిని. 25 లక్షలు కుటుంబానికి ఒకటి ఇస్తా ఉన్నాం. ఈ కార్డు తీసుకొని సంవత్సరం వరకు నీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా 3555 జబ్బుల్లో ఏ జబ్బు వచ్చినా, బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా ఈ కార్డు తీసుకపోతే సంవత్సరం వరకు 25 లక్షల రూపాయలు దీన్ని మీరు ఖర్చు చేసుకోవచ్చు. మన భాషలో చెప్పాలంటే ఇది ఏటీఎం కార్డు. ఇది ఏందమ్మా? ఏటీఎం కార్డు. ఈ కార్డు ఇట్లా పెడితే మనకు 1000-2000 లెక్క వస్తుంది కదా. ఈ కార్డు తీసుకుపోయి హాస్పిటల్లో వ్యక్తి ఇస్తే 25 లక్షల వరకు నీకు ఉపయోగపడుతుంది. 25 లక్షల వరకు. మరి చంద్రబాబు నాయుడు 5 లక్షల వరకే. అది రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం. అవి 1059 జబ్బులే, ఇన్ని జబ్బులు కాదు. ఇంకొకటి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ ఒక్క ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి, ఈ 4.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలతో జబ్బులు నయం చేసుకున్నారని అధికారులు లెక్కలిస్తే స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు జిల్లాలో ఇప్పటి వరకు 607,73,00,000 రూపాయలు ఇచ్చినారంటమ్మా ఆరోగ్యశ్రీ కింద. 607,73,00,000 రూపాయలు. ఎంతమందికి నా అక్క చెల్లెమ్మలకు, ఈ జిల్లాలో నా అన్నదమ్ములకు, మా అయ్యలకు ఉపయోగపడింది అని చెప్పి దీంట్లో లెక్కలు చూస్తే 2,86,104 మంది కుటుంబాలకు ఉపయోగపడింది. అంటే దాదాపు 3 లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ప్రాణాలను నిలపగలిగింది, ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడగలిగింది. మరి నా ఊర్లో ఎంతమందికి చేశారనేది నాకే ప్రశ్న ఉంటుంది కదా. ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా ఊరి ప్రజలకు నేనేం చేసినానని చెప్పి కలెక్టర్ గారి ద్వారా నా ఊరి ప్రజలకు ఏమిచ్చినారయ్యా అని అడిగితే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 26,698 మందికి గాను 58,93,00,000 ఖర్చు చేసినాం. అంటే 60 కోట్లు. ఒక్క మన నియోజకవర్గానికి 26,698 మందికి. దీంతో పాటు మరియు ఆరోగ్య ఆసరా కింద 10,643 మందికి గాను 6,45,00,000 ఖర్చు చేసినారు. ఆరోగ్య ఆసరా అంటే జబ్బు ఉచితంగా చేయడమే కాకుండా మళ్ళీ నీ అకౌంట్ డబ్బులు వేస్తారు, ఛార్జీలకు, ఖర్చులకు, భోజనానికి, జబ్బును బట్టి. ఇట్లా 65 లక్షలు ఇచ్చినారు ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి.
ఇప్పుడు ఈ కార్డు ద్వారా ఇంకా ఏమి లాభాలు ఉన్నాయనేది మీకు సంబంధించిన అధికారి ఒకటో రెండో మిస్ అయితే అవి కూడా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి. కోటగట్టి నారాయణమ్మ, కోట్లగుర్తి నారాయణమ్మ, కడిగిరా తప్పుదురా ఇదే కార్డు అందరికీ పంచుతాము. శేషలక్ష్మి, రమణయ్య, రుచేంద్రబాబు, నాగముని, సో ఈ కార్యక్రమానికి